అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవా ఛానల్కు స్వాగతం. బుధవారం గణేశుడికి బుధగ్రహానికి ప్రీతికరమైన పవిత్రమైన రోజు. ఈ రోజున గణపతి మంత్రాలు, బుధగ్రహ మంత్రాలు భక్తితో పఠిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగి తెలివితేటలు, విజయాలు, సంపద వృద్ధి చెందుతాయి. విఘ్నేశ్వరుని కృపకోసం ఓం గం గణపతయే నమః లేదా ఓం వక్రతుండ మహాకాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో శుభప్రదం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వృశ్చిక రాశి వారికి 2026 ఫిబ్రవరి 25 బుధవారం, 26 గురువారం, 27 శుక్రవారం, 28 శనివారం రాశిఫలాలు. మీరు మా వీడియోలను చూస్తూ మాకు చూపుతున్న ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చెయ్యలేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు గొప్ప ప్రోత్సాహం, మాకు ఆశీర్వాదం. దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. భక్తిభావంతో కామెంట్లో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. వీడియోను చివరి వరకు చూడండి. ఇది మీకోసమే. ధన్యవాదాలు. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 25 నుండి 28 వరకు కాలం ఒక అంతర్ముఖ మార్పుల దశలా ఉంటుంది. ఈ సమయంలో బుధ ప్రభావం ఆలోచనలపై స్పష్టంగా కనిపిస్తుంది. బుధుడు వివేకం, విశ్లేషణ, సంభాషణలకు అధిపతి. అతని శక్తి బలపడినప్పుడు మనసు ఎక్కువగా ఆలోచిస్తుంది. ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పరిశీలించాలని ప్రయత్నిస్తుంది. కాని వృశ్చికరాశి స్వభావం లోతైన భావోద్వేగాలతో కూడుకున్నది. అందువల్ల బుధుడి తర్కం, వృశ్చిక భావోద్వేగం మధ్య చిన్న అంతర్గత ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. అయితే వెంటనే స్పందించడం లేదా తొందరగా నిర్ణయం తీసుకోవడం కంటే ఒక అడుగు వెనక్కి వేసి పరిస్థితిని అర్థం చేసుకోవడం మంచిది. బుధ ప్రభావం వల్ల సమాచారం ఎక్కువగా వస్తుంది. కానీ అన్ని సమాచారం నిజమని అనుకోవడం తప్పు. విన్నది, చూసింది, అనుభవించినది ఈ మూడూ వేరువేరు విషయాలుగా గుర్తించుకోవాలి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మాటల శక్తి బలంగా ఉంటుంది. మీరు మాట్లాడే విధానం, ఉపయోగించే పదాలు, మీ స్పందన ఇవే మీకు అనుకూలతను లేదా ప్రతికూలతను తీసుకురాగలవు. కొన్నిసార్లు మీరు నిజం చెప్పినా అది ఎలా చెప్పబడింది అన్నది సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల సంభాషణలో శాంతి, సహనం, స్పష్టత అవసరం. గ్రహస్థితులు సూచించే మరో ముఖ్యాంశం అంతరంగ పరిశీలన. మీరు గతంలో చేసిన నిర్ణయాలు, కొన్ని సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత లక్ష్యాలు ఇవన్నీ మళ్లీ ఆలోచనలోకి రావచ్చు. ఇది అనవసర ఆందోళన కాదు. ఇది దిద్దుబాట్లకు దారితీసే అవగాహన దశ. ఈ కాలం ప్రధానంగా తప్పులను గుర్తించడం, మార్పులకు సిద్ధం కావడం, దిశ మార్చుకోవడం అనే 3 అంశాల చుట్టూ తిరుగుతుంది. ఈ రోజుల్లో వృశ్చిక రాశివారికి మనసు స్థిరంగా ఉండడం కాస్త కష్టమనిపించవచ్చు. కారణం బయటి పరిస్థితులు కాకపోవచ్చు. మీ స్వంత ఆలోచనలు కూడా ఒత్తిడిని కలిగించవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్దగా అనిపించడం, అనవసరంగా బాధపడటం, గత సంఘటనలను గుర్తుచేసుకోవడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. వృశ్చిక రాశి వ్యక్తులు సహజంగా లోతుగా ఆలోచిస్తారు. వారు ఒక విషయం మీద పూర్తిగా దృష్టిపెట్టి దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. కాని ఈ కాలంలో అదే లక్షణం మానసిక అలసటకు కారణమవుతుంది. ప్రతి మాట, ప్రతి స్పందన, ప్రతి సంఘటనలు ఎక్కువగా విశ్లేషించడం వల్ల మనసు తేలికగా ఉండదు. ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, అన్ని ఆలోచనలు నిజాలపై ఆధారపడవు. కొన్నిసార్లు మనసు భయాన్ని పెంచుతుంది, అనుమానాన్ని సృష్టిస్తుంది, ఊహలను వాస్తవాలుగా చూపిస్తుంది. అందువల్ల మీరు అనుభవిస్తున్న భావోద్వేగాన్ని వెంటనే నమ్మకండి. ముందుగా పరిస్థితిని పరిశీలించండి. మానసిక శాంతి కోసం కొన్ని సాధారణ చర్యలు ఉపయోగకరంగా ఉంటాయి. ఉదయం లేవగానే మొబైల్, వార్తలు, సోషల్ మీడియా వంటి వాటి నుండి కొంత సమయం దూరంగా ఉండటం మంచిది. మొదటి గంట మీ ఆలోచనలకు కీలకం. ఆ సమయంలో శాంతంగా ఉండటం, లోతైన శ్వాస తీసుకోవడం, రోజుకోసం సానుకూల సంకల్పం చెయ్యడం అవసరం. ఈ కాలంలో కొన్ని వ్యక్తుల ప్రవర్తన మీకు అర్థం కాకపోవచ్చు. వారు మీపై నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ ప్రతిసారీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం అవసరం లేదు. కొన్నిసార్లు ఇతరుల పరిస్థితులు కూడా వారి స్పందనలను ప్రభావితం చేస్తాయి. మీ మానసిక స్థితి స్థిరంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, వెంటనే స్పందించకండి.
రెండవది, మీ ఆలోచనలను ప్రశ్నించండి. మూడవది, తాత్కాలిక భావోద్వేగం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ 4 రోజుల్లో సామాజికంగా కొన్ని చిన్న ఒత్తిడులు కనిపించవచ్చు. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేదా మీరు చెప్పదలచిన భావం పూర్తిగా వ్యక్తం కాకపోవచ్చు. ఇది ముఖ్యంగా కుటుంబం, స్నేహితులు, కార్యాలయ పరిచయాలలో కనిపించవచ్చు. వృశ్చిక రాశి వ్యక్తులు సహజంగా నిజాయితీగా ఉంటారు. వారు నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. కానీ ప్రతి సందర్భంలో నేరుగా మాట్లాడటం సరైన ఫలితాన్నివ్వదు. పరిస్థితిని బట్టి మాటలను ఎంపిక చెయ్యడం అవసరం. ఈ కాలంలో మీ ప్రతిష్టను కాపాడుకోవాలంటే 2 విషయాలు ముఖ్యంగా పాటించాలి. మొదటిది, అనవసర వివాదాలలో పాల్గొనకండి. రెండవది, మీ వ్యక్తిగత విషయాలను అందరికీ పంచుకోవద్దు. కొన్నిసార్లు మీ బలహీనతలు ఇతరుల చేతిల్లో ఆయుధాలుగా మారవచ్చు. సామాజికంగా కొన్ని విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరైనా మీ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు, లేదా మీ పనిని తక్కువగా అంచనా వేయవచ్చు. అప్పుడు వెంటనే స్పందించడం కంటే సమయానికి తగిన సమాధానం ఇవ్వడం మంచిది. మీరు ఎక్కడ ఉన్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. మీ శాంతి మీ బలం, ఆవేశం మీ బలహీనత. ఈ కాలంలో మౌనం చాలా సందర్భాల్లో గొప్ప రక్షణగా పనిచేస్తుంది. సంబంధాలను కాపాడుకోవాలంటే తక్కువ మాట్లాడండి, కానీ స్పష్టంగా మాట్లాడండి. వినడం ఎక్కువ చెయ్యండి. వెంటనే తీర్పు ఇవ్వకండి. అనవసరంగా అనుమానం పెట్టుకోవద్దు. ఈ కాలంలో వృశ్చిక రాశివారికి తమ స్వభావం స్పష్టంగా బయటపడే పరిస్థితులు రావచ్చు. మీలో ఉన్న సహనం, పట్టుదల, లోతైన ఆలోచన ఇవి మీకు సహాయపడతాయి. అదే సమయంలో అనుమానం, ఆవేశం, భావోద్వేగ అస్థిరత ఇవి సమస్యలకు కారణమవుతాయి. వృశ్చిక రాశి వ్యక్తుల గొప్ప లక్షణం, వారు ఎప్పుడూ లోపలి శక్తిని కలిగి ఉంటారు. వారు బయటకు కనిపించకపోయినా అంతర్గతంగా బలంగా ఉంటారు. కష్టకాలంలో కూడా నిలబడగలరు. కానీ కొన్నిసార్లు అదే లోతైన భావోద్వేగం బాధకు కారణమవుతుంది. ఈ కాలం మీ వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకునే మంచి అవకాశం. మీరు ఎలా స్పందిస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీ కోపానికి మూలం ఏమిటి అనే ప్రశ్నలు వేసుకోవాలి. మీరు మార్చుకోవాల్సిన కొన్ని అలవాట్లు ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం, ఇతరుల ఉద్దేశాలను అనుమానించడం, చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడటం వంటి అంశాలు. మీ బలం అంతర్గత స్థిరత్వం, మీ శత్రువు అనవసర భావోద్వేగం. ఈ రోజుల్లో వ్యక్తిగత జీవితంలో కొన్ని కీలక ఆలోచనలు రావచ్చు. మీరు ఎంచుకున్న మార్గం సరైనదా, మీ లక్ష్యాలు నిజంగా మీకోసమేనా అనే సందేహాలు రావచ్చు. ఇది ప్రతికూలం కాదు, ఇది ఆత్మపరిశీలన దశ. కొన్ని మార్పులు అవసరమని అనిపించవచ్చు. జీవనశైలి, ఆర్థిక ప్రణాళిక, సంబంధాలు, పనితీరు ఇవన్నీ మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక్కసారిగా పెద్ద మార్పులు చేయడం కంటే చిన్న దిద్దుబాట్లు ప్రారంభించడం మంచిది. ఈ కాలంలో గుర్తుంచుకోవాల్సిన విషయం సహనం. ప్రతి మార్పు సమయాన్ని కోరుతుంది. వెంటనే ఫలితమాశించడం నిరాశకు దారితీస్తుంది. వ్యక్తిగతంగా మీరు చెయ్యవలసినది మీ ఆలోచనలను క్రమబద్ధం చెయ్యండి. తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు. దీర్ఘకాల ప్రయోజనం దృష్టిలో ఉంచుకోండి. శాంతి కోల్పోకండి. ఈ కాలం ఒక అంతర్గత శుద్ధి దశలా ఉంటుంది. మీరు అనుభవించే ప్రతి అనుభవం మీకు ఏదో నేర్పుతుంది. దాన్ని అర్థం చేసుకోవడం, దిశ మార్చుకోవడం, మనసు స్థిరంగా ఉంచుకోవడమే విజయానికి మార్గాలు. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో అత్యంత కీలకమైన భావన దైవకరుణను గుర్తించగలగడం. చాలాసార్లు మనం అనుభవించే కష్టాలు, ఆలస్యాలు, నిరాశలు శాపాలుగా అనిపిస్తాయి. కాని జ్యోతిష్య దృష్టిలో ప్రతి అడ్డంకి వెనుక ఒక సూత్రమైన మార్గదర్శకం ఉంటుంది. జీవితంలో మార్పులు ఒక్కసారిగా సంభవించవు. అవి నెమ్మదిగా రూపుదిద్దుకుంటాయి. ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే కొన్ని పరిస్థితులు మీకు అర్థం కాకపోవచ్చు. ఒక పని ఆశించిన విధంగా జరగకపోవచ్చు. ఒక వ్యక్తి మీకు దూరంగా ప్రవర్తించవచ్చు. ఒక నిర్ణయం వాయిదా పడవచ్చు. ఈ సంఘటనలను కేవలం దురదృష్టంగా భావించడం కంటే వాటిని సమయమిచ్చే, సరిదిద్దే అవకాశంగా చూడాలి. దైవకరుణ చాలాసార్లు ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా పనిచేస్తుంది. మీరు కోరుకున్నది వెంటనే దొరకకపోవడం కూడా రక్షణే కావచ్చు. ఎందుకంటే మీరు సిద్ధంకాని దశలో వచ్చిన విజయం, ధనం, సంబంధం భవిష్యత్తులో భారంగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆలస్యం కూడా ఒక రక్షణ రూపం కావచ్చు. ఈ కాలంలో అంతరంగ విశ్వాసం అత్యంత ముఖ్యం. పరిస్థితులు ఎలా ఉన్నా నేను సరైన మార్గంలోనే ఉన్నాను అనే నమ్మకం ఉండాలి. మీరు మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తుంటే ఫలితాలు ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటాయి. ఇదే దైవనియమం.
భగవంతుడి కరుణను పొందడానికి భక్తి అనేది కేవలం పూజలు మాత్రమే కాదు, మీ ఆలోచనల శుద్ధి, మీ మాటల నియంత్రణ, ఇతరుల పట్ల కరుణ, సహనం ఇవన్నీ దైవానుగ్రహాన్ని ఆకర్షించే మార్గాలు. ముఖ్యంగా ఈ కాలంలో మీ మనస్సు నిస్సహాయంగా అనిపించినప్పుడు అది బలహీనత కాదు, అది దైవాన్ని ఆశ్రయించే ఆహ్వానం. ఈ రోజుల్లో ఆర్థిక విషయాలు వృశ్చిక రాశివారికి కొంత ఒత్తిడిని కలిగించే సూచనలు ఉన్నాయి. ఆదాయం ఉన్నా ఖర్చులు నియంత్రణలో లేకపోవడం, అనుకోని వ్యయాలు రావడం, గతంలో చేసిన ఆర్థిక నిర్ణయాల ప్రభావం కనిపించడం వంటి పరిస్థితులు ఉండవచ్చు. ఇది శాశ్వత సమస్య కాదు, నిర్వహణలో సవరణ అవసరమని సూచన. ఆర్థిక ఒత్తిడి వచ్చినప్పుడు చాలామంది వెంటనే పెద్ద పరిష్కారాల కోసం చూస్తారు. కొత్త అప్పు, త్వరిత లాభ పెట్టుబడి, ఆవేశ నిర్ణయం. కానీ ఈ కాలంలో ఇలాంటి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. బుధ ప్రభావం వల్ల ఆలోచనలు వేగంగా మారవచ్చు, కానీ ప్రతి ఆలోచన లాభదాయకం కాదు. మొదట చేయవలసిన పని మీ ఆర్థిక స్థితిని స్పష్టంగా అర్థం చేసుకోవడం. ఆదాయం, ఖర్చులు, అప్పులు, బాధ్యతలు వీటిని కాగితం మీద రాయాలి. మనస్సులో ఉంచుకోవడం సరిపోదు. వాస్తవ సంఖ్యలు చూసినప్పుడు అనవసర భయాలు తగ్గుతాయి మరియు నిజమైన పరిష్కారాలు కనిపిస్తాయి. ఈ కాలంలో ఖర్చుల నియంత్రణ అత్యంత కీలకం. అవసరం, సౌకర్యం, విలాసం ఈ మూడు మధ్య తేడా గుర్తించాలి. చాలాసార్లు చిన్న ఖర్చులే పెద్ద భారంగా మారతాయి. ప్రతిరోజూ చిన్న మొత్తాల సేవింగ్ కూడా భవిష్యత్తులో గొప్ప రక్షణగా పనిచేస్తుంది. ధనం పెరగాలంటే కేవలం అదృష్టం సరిపోదు, క్రమశిక్షణ అవసరం. మీరు సంపాదిస్తున్నది ఎంత అన్నది కంటే దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు అన్నది ముఖ్యం. ఈ కాలంలో దీర్ఘకాల ప్రయోజనం దృష్టిలో ఉంచాలి. త్వరిత లాభ ఆశతో తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరం. ఇంకో ముఖ్యాంశం పోలికలు నివారించాలి. ఇతరులు ఎలా సంపాదిస్తున్నారు, ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారు అనే ఆలోచనలు ఆర్థిక అసంతృప్తిని పెంచుతాయి. మీ పరిస్థితి, మీ సామర్థ్యం, మీ ప్రాధాన్యతలు ఇవే మీ నిర్ణయాలకు ఆధారం కావాలి. ఈ కాలంలో వృశ్చిక రాశివారికి ధనవృద్ధి పూర్తిగా ఆగిపోదు, కానీ ఇది సాధారణంగా ఊహించే పెద్ద లాభాల రూపంలో కాకుండా చిన్న అవకాశాల రూపంలో కనిపించే సూచనలు ఉన్నాయి. చాలాసార్లు చిన్న మార్పులే దీర్ఘకాల ప్రయోజనాలకు దారితీస్తాయి. కొన్ని కొత్త ఆలోచనలు మీకు ఎదురవ్వవచ్చు. అదనపు ఆదాయ మార్గం, కొత్త నైపుణ్యం, చిన్న వ్యాపార అవకాశం, భాగస్వామ్య ఆహ్వానం. ఈ అవకాశాలను వెంటనే తిరస్కరించడం మంచిది కాదు, కానీ అంధవిశ్వాసంతో అంగీకరించడం కూడా ప్రమాదకరం. విశ్లేషణ అవసరం. ధన వృద్ధి అంటే కేవలం ఎక్కువ సంపాదించడం కాదు, మీ ప్రతిభను సరైన దిశలో వినియోగించడం కూడా ధన వృద్ధి మార్గమే. మీరు తెలిసిన నైపుణ్యాలను ఉపయోగించి అదనపు ఆదాయం పొందే మార్గాలు ఆలోచించాలి. ఉదాహరణకు ఫ్రీలాన్స్ పని, కన్సల్టింగ్, ట్యూషన్, ఆన్లైన్ సేవలు వంటి అంశాలు. ఈ కాలంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరుల ప్రేరణతో లేదా ఆకర్షణీయ మాటలతో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి పెట్టుబడి వెనుక ప్రమాదం ఉంటుంది. మీకు పూర్తిగా అర్థంకాని విషయాలలో ధనం పెట్టడం నివారించాలి. ధనం నిల్వ చేయడం కూడా వృద్ధి భాగమే. ఖర్చులు తగ్గించడం, అప్పు భారాన్ని తగ్గించడం, అవసరం లేని వ్యయాలను నిలిపివేయడం ఇవన్నీ ప్రత్యకరంగా ధన వృద్ధికి దారితీస్తాయి. మీరు సేవ్ చేసిన ప్రతి రూపాయి సంపాదించిన రూపాయి కంటే విలువైనదే. ఇంకో ముఖ్య సూచన సహనం. ఆర్థిక మార్పులు ఒక్కరోజులో సంభవించవు. మీరు ఈ కాలంలో చేసే క్రమశిక్షణ భవిష్యత్తులో ఫలితాలనిస్తుంది. దీర్ఘకాల దృష్టి కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఉద్యోగస్తులకు పనిలో కొంత అసౌకర్యం అనిపించవచ్చు. పని భారంగా అనిపించడం, గుర్తింపు ఆలస్యం, కమ్యూనికేషన్ లోపం, సహచోద్యులతో అపార్థాలు వంటి పరిస్థితులు కనిపించవచ్చు. ఇది సామర్థ్యలోపం కాదు, సమయ పరీక్ష. పనిలో సమస్యలు వచ్చినప్పుడు చాలామంది ఆవేశంగా స్పందిస్తారు, కానీ ఈ కాలంలో శాంతి అత్యంత ముఖ్యం. మీరు ఎలా స్పందిస్తున్నారో మీ వృత్తి భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీ ప్రతిష్ఠ మాటలతో కాదు, ప్రవర్తనతో నిర్మితమవుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్లో స్పష్టత అవసరం. విన్నది, ఊహించినది, వాస్తవం ఈ మూడు మధ్య తేడా గుర్తించాలి. అపార్థాలు ఎక్కువగా సంభాషణలో స్పష్టత లేకపోవడం వల్లే వస్తాయి. మీ అభిప్రాయాన్ని శాంతంగా, స్పష్టంగా చెప్పాలి. ఈ కాలంలో మీ పనిని క్రమబద్ధం చేయడం ఉపయోగకరం.
ప్రాధాన్యతల జాబితా, సమయ నిర్వహణ, డాక్యుమెంటేషన్ ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మీ పనితీరు మీకు రక్షణగా నిలుస్తుంది. సహచోద్యులతో విభేదాలు వచ్చినప్పుడు వెంటనే ప్రతిస్పందించకండి. కొన్ని విషయాలు సమయంతో పరిష్కారం పొందుతాయి. సంబంధాలను కాపాడుకోవడం వృత్తి స్థిరత్వానికి కీలకం. వ్యాపారస్తులు లేదా స్వయం ఉపాధి కలిగిన వృశ్చిక రాశివారికి ఈ కాలం విశ్లేషణ దశగా ఉంటుంది. ప్రతి అవకాశం లాభదాయకంగా కనిపించవచ్చు, కానీ ప్రతి నిర్ణయం ప్రయోజనకరం కాదు. ఈ రోజుల్లో తొందర నిర్ణయాలు ప్రమాదకరం. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు, పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలు ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా ఇతరుల మాటలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దు. లాభం మాత్రమే కాదు, ప్రమాదం కూడా అర్థం చేసుకోవాలి. ధనం ప్రవాహం స్థిరంగా ఉండాలంటే నిర్వహణ కీలకం. ఆదాయం ఉన్నా ఖర్చులు నియంత్రణలో లేకపోతే వ్యాపారం ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి వ్యయం అవసరమా అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ కాలంలో రిస్క్ తగ్గించడం మంచిది. స్థిరత్వం ప్రాధాన్యం. చిన్న లాభమైనా స్థిరంగా ఉండడం పెద్ద లాభం కంటే మంచిది. దీర్ఘకాల దృష్టి అవసరం. కస్టమర్లతో, భాగస్వామ్యులతో, సహచరులతో సంభాషణలో స్పష్టత అవసరం. అపార్థాలు వ్యాపారానికి హానికరం. నమ్మకం నిలబెట్టుకోవాలి. ఈ కాలం ఒక హెచ్చరిక కాదు, వ్యూహాత్మకంగా ఆలోచించాల్సిన సమయం. మీరు చూపే సహనం, విశ్లేషణ, క్రమశిక్షణ భవిష్యత్తులో ఫలితాలనిస్తాయి. వృశ్చికరాశి విద్యార్థులకు ఈ 4 రోజుల కాలం ఒక ముఖ్యమైన మలుపు. చదువుపై ఆసక్తి ఉన్నా ఏకాగ్రత నిలకడగా ఉండకపోవచ్చు. కారణం బయట పరిసరాలు కాకపోవచ్చు, అంతర్గత ఆలోచనలే ప్రధాన కారణం. భవిష్యత్తు గురించి ఆందోళన, గత ఫలితాల జ్ఞాపకాలు, ఇతరులతో పోలికలు ఇవి చదువు మీద ప్రభావం చూపవచ్చు. ఈ సమయంలో ప్రధానంగా చేయవలసిన పని చదువును భావోద్వేగం నుండి వేరుచేయడం. చదువనేది భావన కాదు, అలవాటు. ప్రతిరోజూ ఒకే సమయానికి చదవడం, చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని పూర్తి చేయడం చాలా ముఖ్యం. పెద్ద సిలబస్ చూసి భయపడటం కంటే రోజుకు పూర్తి చేయగలిగే భాగాలను విభజించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది విశ్లేషణా దశ. మీరు చదువుతున్నది సరైన దిశలో ఉందా? మీ బలహీనమైన విషయాలేమిటి? ఏ అంశంలో ఎక్కువ సమయం పెట్టాలి అనే ప్రశ్నలు వేసుకోవాలి. ఈ కాలంలో స్వీయ సమీక్ష చాలా ఉపయోగకరం. మాక్ టెస్టులు రాయడం, తప్పులను గుర్తించడం, పునశ్చరణ చేయడం అవసరం. ఇంకో ముఖ్యాంశం నైపుణ్యాభివృద్ధి. కేవలం సర్టిఫికేట్ కోసం చదవడం సరిపోదు. మీరు నేర్చుకుంటున్నది ఉపయోగకరమా, ఉద్యోగ మార్కెట్ అవసరాలకు సరిపోతుందా అనే దిశలో ఆలోచించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, డిజిటల్ నైపుణ్యాలు ఇవి భవిష్యత్తుకు పునాది. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా చిన్న అపార్థాలు రావచ్చు. వారు మీపై ఒత్తిడి పెంచుతున్నట్లు అనిపించవచ్చు, కానీ వారి ఉద్దేశం మీ మేలే అని గుర్తుంచుకోవాలి. సంభాషణలో స్పష్టత అవసరం. మీ లక్ష్యాలు, మీ ప్రణాళికలు వారికి చెప్పండి. ఈ కాలంలో ఒక చిన్న అలవాటు చాలా ఉపయోగకరం. ప్రతిరోజూ రాత్రి మీరు ఆ రోజు నేర్చుకున్న 3 విషయాలు రాయడం. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు ముందుకు సాగుతున్నారని మీకు స్పష్టత వస్తుంది. వృశ్చికరాశి వ్యక్తుల గొప్ప బలం లోతైన దృష్టి. వారు విషయాలను ఉపరితలంగా చూడరు. ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాలను పరిశీలిస్తారు. ఈ లక్షణం ఈ కాలంలో మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు సహజంగా గోప్యతను ఇష్టపడతారు. మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పరు. ఇది కొన్నిసార్లు మంచిదే, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోరు. మీ ప్రణాళికలను సరైన వ్యక్తులతో మాత్రమే పంచుకోవడం మంచిది. ఇంకో బలం పట్టుదల. ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. ఈ కాలంలో పరిస్థితులు కొంత మందగించినా మీ పట్టుదలే విజయానికి దారితీస్తుంది. మీరు త్వరగా విరమించకపోవడం మీకు అదృష్టం. మీరు విశ్వసించిన వ్యక్తుల కోసం ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ నిబద్ధత సంబంధాలలో బలమైన బంధాన్ని సృష్టిస్తుంది. అయితే అదే సమయంలో మీరు నమ్మకద్రోహాన్ని సహించలేరు. అందువల్ల నమ్మకం పెట్టుకునే ముందు పరిశీలన అవసరం. మీ అంతర్గత శక్తిని గుర్తించాలి. మీరు బయటకు బలహీనంగా కనిపించినా లోపల మీరు స్థిరంగా ఉంటారు. కష్టకాలం వచ్చినప్పుడు ఇతరులు దిగులుపడినా మీరు ఆలోచించి ముందుకు సాగుతారు. ఈ లక్షణం ఈ కాలంలో మరింత అవసరం. ప్రతి రాశికి బలాలున్నట్లే బలహీనతలు కూడా ఉంటాయి. వృశ్చికరాశివారికి ప్రధాన సవాలు అనుమానం. ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత దాన్ని తొలగించడం కష్టం. ఈ కాలంలో చిన్న సంఘటనలే పెద్ద అనుమానాలకు దారితీసే అవకాశముంది. అనుమానం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ముందుగా వాస్తవాలు తెలుసుకోవాలి.
ఊహలను నిజాలుగా మార్చడం ప్రమాదకరం. సంబంధాలలో ఇది పెద్ద సమస్యలకు కారణమవుతుంది. ఇంకో అంశం అంతర్ముఖ కోపం. మీరు వెంటనే బయటకు చూపించకపోయినా లోపల బాధను దాచుకుంటారు. అది సమయంతో పెద్ద భావోద్వేగంగా మారుతుంది. అందువల్ల మీ భావాలను సమయానికి వ్యక్తపరచడం అవసరం. కాని అది శాంతంగా, స్పష్టంగా ఉండాలి. భావోద్వేగ తీవ్రత కూడా ఈ కాలంలో సమస్యగా మారవచ్చు. చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించడం, గతాన్ని మళ్లీ గుర్తుచేసుకోవడం, ఇతరుల మాటలను ఎక్కువగా విశ్లేషించడం ఇవి మానసిక అలసటకు దారితీస్తాయి. ఈ బలహీనతలను నియంత్రించడానికి 3 సాధనాలు అవసరం. ఆలోచనలను రాయడం, వెంటనే స్పందించకుండా సమయం తీసుకోవడం, ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోపోవడం. మీరు ఈ 3 విషయాలు పాటిస్తే మీ స్వభావం మీకు శత్రువు కాకుండా మిత్రుడిగా మారుతుంది. ఈ కాలంలో ప్రేమ సంబంధాలలో కొన్ని చిన్న ఉద్వేగాలు కనిపించవచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్ లోపం సమస్యలకు కారణమవుతుంది. మీరు అనుకున్నది మీ భాగస్వామి అర్థం చేసుకోకపోవచ్చు, లేదా వారు చెప్పదలిచిన విషయం మీకు స్పష్టంగా వినిపించకపోవచ్చు. వృశ్చికరాశి వ్యక్తులు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు. వారు తక్కువగా ప్రేమించరు, కాని అదే సమయంలో వారు పూర్తి నిబద్ధతను ఆశిస్తారు. ఈ ఆశలు తీరకపోతే బాధ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ కాలంలో అనవసర అనుమానాలు నివారించాలి. సోషల్ మీడియా, చిన్న మార్పులు, ఆలస్య స్పందనలు ఇవన్నీ అపార్థాలకు దారితీస్తాయి. ముందుగా మాట్లాడాలి, ఊహించకండి. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, అది బాధ్యత కూడా. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. వారి పరిస్థితులు, ఒత్తిళ్లు, కుటుంబ పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. ప్రేమలో గౌరవం అత్యంత ముఖ్యం. వాదన వచ్చినప్పుడు గెలవడం కంటే సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఈ కాలంలో సహనం పాటిస్తే సంబంధం మరింత బలోపేతమవుతుంది. వివాహితుల కోసం ఈ కాలం ఒక అవగాహనా దశ. దాంపత్య జీవితంలో చిన్న విభేదాలు సహజం, కాని వాటిని పెద్ద సమస్యలుగా మారనివ్వకపోవడం ముఖ్యం. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య గౌరవం తగ్గితే సమస్యలు మొదలవుతాయి. మీరు చెప్పే ప్రతి మాట భాగస్వామి మనసుపై ప్రభావం చూపుతుంది. ఆవేశంలో మాట్లాడిన మాటలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. ఈ కాలంలో కలిసి సమయం గడపడం అవసరం. పని ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ సంబంధంపై ప్రభావం చూపుతాయి. కాని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయిస్తే సమస్యలు తగ్గుతాయి. సమస్య వచ్చినప్పుడు నిందించడం కాకుండా పరిష్కారం ఆలోచించాలి. మీరిద్దరూ ఒకే జట్టు. సమస్య మీకు వ్యతిరేకం, మీరు ఒకరికొకరు వ్యతిరేకం కాదు అనే భావన ఉండాలి. ఆర్థిక విషయాలు కూడా దాంపత్యంలో ప్రభావం చూపుతాయి. ఖర్చులు, సేవింగ్స్, ప్రణాళికలు ఇవి పరస్పరం చర్చించాలి. ఒకరికి తెలియకుండా తీసుకున్న నిర్ణయాలు అపార్థాలకు దారితీస్తాయి. ఈ కాలం చివరికి ఒక స్పష్టమైన సందేశమిస్తుంది. సంబంధం నిలబడాలంటే గౌరవం, సహనం, స్పష్టమైన సంభాషణ అవసరం. మీరు ఈ 3 విషయాలు పాటిస్తే దాంపత్య జీవితం స్థిరంగా ఉంటుంది. వృశ్చికరాశి వివాహితులకు ఈ కాలంలో ఒక ముఖ్యమైన అంశం భావోద్వేగ దూరం ఎలా ఏర్పడుతుంది అన్నది అర్థం చేసుకోవడం. చాలాసార్లు సంబంధం విరిగిపోవడం పెద్ద సంఘటనల వల్ల కాదు, చిన్న నిర్లక్ష్యాల వల్ల. మాటల లోపం, వినిపించని భావాలు, అర్థంకాని మౌనం ఇవే అసలు కారణాలు. ఈ రోజుల్లో మీరు గమనించాల్సిన విషయం మీ భాగస్వామి ప్రవర్తనలో చిన్న మార్పులు. వారు తక్కువగా మాట్లాడటం, ఆసక్తి తగ్గినట్లు అనిపించడం, అనవసరంగా మౌనం పాటించడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. ఈ మార్పులను వెంటనే అపార్థంగా చూడకండి. ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. భావోద్వేగ దూరం వచ్చినప్పుడు చాలామంది చేసే పొరపాటు ఎదురుదాడి. మీరు ఇలా ఎందుకు మారారు అనే ప్రశ్న కంటే ఏమైనా మీకు బాధ ఉందా అనే ప్రశ్న సంబంధాన్ని కాపాడుతుంది. సంభాషణలో శైలి చాలా ముఖ్యం. వృశ్చికరాశి స్వభావం ప్రకారం మీరు లోపల భావాలను దాచుకునే స్వభావం కలిగి ఉండవచ్చు. కాని దాంపత్యంలో మౌనం ఎప్పుడూ పరిష్కారం కాదు. మీరు అనుభవిస్తున్న భావాలను సమయానికి చెప్పాలి, కాని అది నిందల రూపంలో కాకుండా అవగాహన రూపంలో ఉండాలి. ఈ కాలంలో సంబంధాన్ని బలపరచడానికి చిన్న చర్యలు ఉపయోగకరంగా ఉంటాయి. కలిసి భోజనం చేయడం, ఒక చిన్న సంభాషణకు సమయం కేటాయించడం, గత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం వంటి అంశాలు భావోద్వేగాన్ని తిరిగి కలుపుతాయి. ఈ కాలంలో చిన్న విభేదాలు సహజంగా కనిపించవచ్చు, కాని వాటిని ఎలా నిర్వహిస్తున్నారన్నది సంబంధ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతి వాదనలో గెలవాలనే ప్రయత్నం సంబంధాన్ని బలహీనపరుస్తుంది. వాదనలో గెలిచినా మనసులో దూరం పెరగవచ్చు. విభేదం వచ్చినప్పుడు మొదట చేయవలసిన పని ఆగడం. వెంటనే స్పందించకండి. ఆవేశంలో మాట్లాడిన మాటలు తిరిగి తీసుకోలేం.
కొంత సమయం తీసుకోవడం చాలా సందర్భాల్లో సమస్య తీవ్రతలు తగ్గిస్తుంది. ఇంకో ముఖ్యాంశం సమస్యను వ్యక్తి నుండి వేరు చేయడం. మీరు తప్పు అని చెప్పడం కంటే ఈ పరిస్థితి నాకు ఇలా అనిపిస్తోంది అని చెప్పడం మంచిది. ఇది ఎదురుదాడి కాకుండా సంభాషణకు దారితీస్తుంది. వృశ్చికరాశి వ్యక్తులు భావోద్వేగంగా తీవ్రంగా స్పందించే స్వభావం కలిగి ఉంటారు. అందువల్ల మాటల నియంత్రణ అత్యంత ముఖ్యం. మీరు మాట్లాడే విధానం సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేస్తుంది లేదా ఆలస్యం చేస్తుంది. విభేదాల పరిష్కారంలో గొప్ప సాధనం వినడం. చాలాసార్లు మనం సమాధానం చెప్పడానికి వింటాం, అర్థం చేసుకోవడానికి కాదు. భాగస్వామి భావాలను పూర్తిగా వినడం అవసరం. ఈ కాలంలో ఒక చిన్న నియమం పాటిస్తే సంబంధం స్థిరంగా ఉంటుంది. కోపంతో మాట్లాడకండి, బాధతో నిర్ణయం తీసుకోకండి. ఈ రోజుల్లో వృశ్చికరాశివారికి ఒక ఆశ్చర్యకర అనుభవం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అనుకోని సహాయం. మీరు ఊహించని వ్యక్తుల నుండి మద్దతు రావచ్చు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, జీవితంలోని ఒక ముఖ్యమైన సూత్రం. కష్టకాలంలో మనకు సహాయం చేసే వ్యక్తులు చాలాసార్లు మనకు అత్యంత దగ్గరగా ఉన్నవారు కాకపోవచ్చు. కొన్నిసార్లు కొత్త పరిచయాలు, పాత స్నేహితులు లేదా పూర్తిగా ఊహించని వ్యక్తులు ముందుకు రావచ్చు. ఈ అనుభవాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ కాలంలో మీరు గమనించాల్సిన విషయం, మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి ఒక కారణంతోనే వస్తారు. కొందరు పరీక్షిస్తారు, కొందరు నేర్పిస్తారు, కొందరు మార్గం చూపిస్తారు. సహాయం చేసే వ్యక్తులు దైవ కరుణకు ప్రతీకలు. అయితే సహాయం వచ్చినప్పుడు అంధవిశ్వాసం అవసరం లేదు. కృతజ్ఞతతో పాటు వివేకం కూడా అవసరం. ప్రతి సహాయం వెనుక ఉద్దేశ్యం అర్థం చేసుకోవాలి. ఈ అనుభవం మీకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మీరు పూర్తిగా ఒంటరిగా లేరు. పరిస్థితులు కఠినంగా ఉన్నా జీవితంలో మద్దతు దొరుకుతుంది. ప్రతికూల పరిస్థితిలో జీవితంలో శాశ్వతం కావు, కాని అవి ఎంతకాలం కొనసాగుతాయో మీ స్పందనపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ కాలంలో మీరు అనుభవించే కొన్ని కష్టాలు నెమ్మదిగా మార్పు దిశలో కదులుతున్న సూచనలు కనిపించవచ్చు. చాలాసార్లు మార్పు ఒక్కసారిగా కనిపించదు. చిన్న సంకేతాలు మాత్రమే కనిపిస్తాయి. ఒక సమస్య తీవ్రత తగ్గడం, ఒక వ్యక్తి ప్రవర్తనలో మార్పు, ఒక అవకాశం తెరుచుకోవడం వంటి అంశాలు గుర్తించాలి. ఈ కాలంలో సహనం అత్యంత ముఖ్యమైన గుణం. మీరు త్వరగా ఫలితాలు ఆశిస్తే నిరాశ కలుగుతుంది. కానీ సమయాన్ని అంగీకరిస్తే శాంతి ఉంటుంది. ప్రతి మార్పు సమయాన్ని కోరుతుంది. ప్రతికూల పరిస్థితులు మీలోని బలాన్ని పరీక్షిస్తాయి. మీరు ఎలా స్పందిస్తున్నారు, ఎంత స్థిరంగా ఉన్నారు అనే అంశాలను స్పష్టంగా చూపిస్తాయి. ఈ దశలో మీరు కోల్పోవలసింది నిరాశ మాత్రమే. ఈ కాలం చివరికి ఒక ముఖ్యమైన సంకేతాన్నిస్తుంది. భవిష్యత్తు పూర్తిగా ప్రతికూలం కాదు. మీరు అనుభవిస్తున్న కష్టాలు ఒక మార్పు దశ మాత్రమే. ముందు సానుకూల మార్పులకు పునాది వేయబడుతున్న సూచనలు ఉన్నాయి. బంగారు కాలం అనేది అదృష్టం ఒక్కసారిగా మారిపోవడం కాదు, అది క్రమంగా ఏర్పడే స్థిరత్వం. మీరు ఈ కాలంలో నేర్చుకునే పాఠాలు భవిష్యత్తు విజయానికి దారితీస్తాయి. మీరు గమనించాల్సిన విషయం, మీ ఆలోచనల్లో స్పష్టత పెరగడం, నిర్ణయాలలో స్థిరత్వం రావడం వంటి సంకేతాలు ఇవే నిజమైన మార్పు ప్రారంభం. భవిష్యత్తు సంతోషంగా ఉండాలంటే ప్రస్తుత కాలంలో మీరు చూపే సహనం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కీలకం. పరిస్థితులు మారే వరకు ఎదురుచూడడం కాదు, మార్పుకు సిద్ధం కావడం. ఈ కాలం మీకిచ్చే అంతిమ సందేశం, కష్టాలు తాత్కాలికం, స్థిరత్వం సాధ్యం, సహనం విజయానికి మార్గం. మీరు చూసింది గోవిందా ఆస్ట్రోసేవ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఎవరికైనా మార్గదర్శకం కావచ్చు. మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా ఆధ్యాత్మిక జ్యోతిష్య వీడియోలను నిరంతరం పొందండి. మీ మద్దతు మాకు గొప్ప ప్రేరణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. భక్తిభావంతో ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. మీ ప్రేమ విశ్వాసానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో.